సిద్ధరామయ్యను కొనసాగించాలా, డీకే శివకుమార్ కు సీఎంగా ఛాన్స్ ఇవ్వాలా అనే అంశంపై ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి రాలేదు. అయితే కర్ణాటక పంచాయతీకి సంబంధించి 2-3 రోజుల్లో తెరపడే అవకాశం కనిపిస్తుంది. కర్ణాటక వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. కర్ణాటక మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ చర్చలు జరుపుతున్నారు. అయితే డీకే ఈసారి 200% సీఎం అవుతారని డీకే వర్గం ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధు వర్గం కూడా తనదైన రీతిలో పావులు కదుపుతోంది. सीक्रेट डील की बात कर रहे हैं डीके शिव कुमार। Of course, Satish Jarkiewicz is a working president with me. He has worked. We all have worked together. We are a cabinet colleagues. We want to see that 28 we will come back to power. So in that we had a political strategy how to bring back the party back to power. So we all have a roadmap to take every section of the society together, and we want to protect all our MLAs. Whatever the deficiency is there, we should see that we have a parallel party force apart from the government to strengthen the party. That is what we have discussed. So I think it is. I always keep on meeting. What is wrong? He is my colleague and a senior leader of the party. Sir, there was one more meeting was called, but it was cancelled today. Dinner meeting again and again for dinner. No. It is a good sense of mind, and good he has cancelled the meeting because the wrong. Planning aside, now the deputy please. Sir, a lot. Sir, elder question, sir, a lot of speculation around the meeting that you had with Satish Jarkiewicz. Planning aside, now the deputy సిద్ధరామయ్యను కొనసాగించాలా, డీకే శివకుమార్ ను సీఎంగా ఛాన్స్ ఇవ్వాలా అనే అంశంపై ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి రాలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ శ్రావణి, ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ పైన కర్ణాటక పవర్ షేరింగ్ అంశం కొంత ప్రెజర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆనాడే హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, అంతేకాదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సిద్ధరామయ్యకే అవకాశం ఇస్తున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మొదటి 2.5 ఏళ్లు మాత్రమే సిద్ధరామయ్య కొనసాగుతారు. ఆ తర్వాత డీకే శివకుమార్కే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తామనే విషయం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవడంతో గత వారం నుంచి మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పైన ప్రెజర్ పెరుగుతుంది. సో డీకే శివకుమార్ తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఢిల్లీకి వచ్చి హైకమాండ్ పెద్దలను కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఆదివారంతో పాటు సోమవారం కూడా అక్కడే ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి పవర్ షేరింగ్ అంశం పైన హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. సో ఢిల్లీకి వెళ్ళాక ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని కూడా మల్లికార్జున ఖర్గే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక స్టేట్ లీడర్స్ అందరికి కూడా స్పష్టం చేశారు. అంతేకాదు పదే ఈ విధంగా అంటే పవర్ షేరింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలో కావచ్చు, లేదంటే
ప్రభుత్వంలో కావచ్చు అలజడి సృష్టించొద్దనే విషయాన్ని కూడా కరాఖండిగా ఖర్గే వాళ్ళకి చెప్పారు. అయినప్పటికీ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్రంలో పవర్ షేరింగ్ పైన చర్చకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య మాత్రం తానే మిగతా 2.5 ఏళ్లు కూడా కొనసాగుతాను ముఖ్యమంత్రిగాని స్పష్టం చేశారు. కానీ డీకే శివకుమార్ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ కూడా హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయాలను గౌరవిస్తాను, డీకే శివకుమార్ ఏ విధంగానైతే అటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగితే తాను మద్దతు ఇస్తానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ గా మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పార్టీ హైకమాండ్ తమకిచ్చినటువంటి హామీ ప్రకారం రానున్నటువంటి కాలంలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా అధికారంలోకి రావాలంటే తనకే అవకాశం ఇవ్వాలని చెప్పి డీకే శివకుమార్ పార్టీపై ప్రెజర్ తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా తను బయట పడట్లేదు. ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అధికారికంగా అఫీషియల్ గా మాత్రం అతను ఎక్కడా నాకే ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పట్లేదు. ఈ విషయం హైకమాండ్కు తెలిసింది. దాంతో హైకమాండ్ సైతం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధరామయ్యను కొనసాగించాలా లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ను పరిశీలించి డీకే శివకుమార్ కు పగ్గాలు ఇవ్వాలా అనే దాని మీద చర్చ జరుగుతుంటే ఇంకోవైపు దళిత ముఖ్యమంత్రిని చేయాలంటూ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మరో మంత్రి పరమేశ్వర్. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందు మాత్రం పెద్ద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొనసాగించాలా లేదంటే డీకేకు పగ్గాలు అప్పగించాలనే దాని మీద. సో ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. సో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వారంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరి ఏం చేస్తారనేది మాత్రం అటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉత్కంఠగా ఎదురు చూసేలా చేస్తుంది. హైకమాండ్లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో స్టేబుల్గా ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పటికిప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని మార్చడం అనేది ఎటువంటి సంకేతాలు ఇస్తాం? ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి రావట్లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళినా కాంగ్రెస్ ఏదైతే ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మున్ముందు ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలనే దాని మీద హైకమాండ్ ఒకవైపు రెడీ అవుతుంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి అంశాలను ఎజెండాగా చేసుకుంటూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ పైన సైతం ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక అంశం మాత్రం కొంత హైకమాండ్ కు తలనొప్పిగా మారుతుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. देखो वहां की सरकार क्या कर रहे हैं वहां के लोग बोल सकते हैं, लेकिन मेरा कहना यह है कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग, मैं हूं, हमारे राहुल जी हैं, हमारी नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है उस वक्त देंगे उसके तहत. देखो वहां की सरकार क्या कर रहे हैं वहां के लोग बोल सकते हैं, लेकिन मेरा